శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. వాస్తులో చాలామంది బాల్కనీలు అనేవి ఏ విధంగా ఏర్పాటు చేయొచ్చు, ఏ భాగంలో ఉండాలి, ఏ భాగంలో ఉండకూడదు. చాలామంది ఇవాళ రేపు అపార్ట్మెంట్స్ కావచ్చు, డూప్లెక్స్ విల్లాస్ కావచ్చు, నైరుతి బెడ్రూమ్ ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ అంటామో దానికి అటాచ్డ్గా బాల్కనీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అటు దక్షిణ వైపు కావచ్చు, లేదంటే ఇటు పడమర వైపు కావచ్చు. ఖచ్చితంగా ఇంటర్నల్గా అవకాశం ఏదన్నా ఉంటే తప్పించి ఎక్స్టర్నల్గా మనం బాల్కనీని పొసెస్ చేసి దాన్ని పెద్ద పెద్ద విండోస్ కావచ్చు, లేదంటే బయటికి ఎంట్రన్స్ కావచ్చు, దక్షిణం కానీ పడమర కానీ మెయిన్గా మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం సాధ్యమైనంత వరకు బాల్కనీలు ఇవ్వకపోవటం అనేది మంచి పద్ధతి. తద్వారా ఏంటంటే ఎప్పుడైతే మనం రాక్షస భాగాన్ని బయటికి ఓపెన్ చేస్తామో ఖచ్చితంగా అక్కడ యజమానికి ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. ప్రశాంతత అనేది ఉండదు, నిద్ర అనేది సరిగ్గా ఉండే అవకాశాలు ఉండవు. దీని పూర్తి వీడియోని మనం కింద లింక్లో షేర్ చేస్తున్నాం. మనం చూసింది గృహం ఏ విధంగా ఉన్నాయి అనేది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన అపార్ట్మెంట్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఖచ్చితంగా బాల్కనీ అనేది మాస్టర్ బెడ్రూమ్కి ఏర్పాటు చేసుకోకుండా ఉండటం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.